హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ముందుకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యమ్మీ మామిడికాయ తొక్కు పచ్చడి వీడియోనైతే తీసుకొని వస్తున్నా. ఈ వీడియోలో మనం మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలా ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే నేను చెప్తానో అది ఫాలో అయితే ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట, ఎప్పటికీ పోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక 20 మ్యాంగోస్ని అయితే మనం తీసుకోవాలి. మనకి కలెక్టర్ కాయలు అని చెప్పి మనకి మ్యాంగోలోని ఒక వెరైటీ ఉంటుంది. ఆ పర్టికులర్ మ్యాంగో వెరైటీస్తోనే మనం ఇది చేస్తామన్నమాట. ఈ పర్టికులర్ మ్యాంగోస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చూపించినట్టు మనం కట్ చేసుకోవాలి పైన కింద. ఆ తర్వాత ఆ మ్యాంగోస్ని నీట్గా వాటర్లో మనం నానబెడితే ఏమవుతుందంటే ఆ మ్యాంగో పైన ఉన్న జీడంతా పోతుంది. ఆ తర్వాత మనం ఆ మ్యాంగోస్ని మంచి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. ఆ తర్వాత పీలర్ తీసుకొని ఆ మ్యాంగోస్ని లేయర్స్గా ఫుల్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ వీడియోలో మీకు చూపిస్తాను కదా, ఎలా అయితే ఫస్ట్ ఆ పీల్ అంతా తీసేసిన తర్వాత ఆ మ్యాంగోస్ని నీట్గా లేయర్స్గా మనం కట్ చేసుకుంటాం. చూసారు కదా, అన్ని మ్యాంగోస్ని ఇలా పైనున్న లేయర్ అంతా మనం పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకుంటాం అన్నమాట. ఆ తర్వాత మనం నేను చెప్పినట్టు లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఒక పీలర్ తీసుకొని ప్రతి మ్యాంగోని మనం ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే పీల్ చేస్తూ ఉంటే లేయర్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో చూసారు కదా ఎలా వస్తుందో. అలా ప్రతి మ్యాంగోస్ మనం ఏవైతే మొత్తం పీల్ ఆఫ్ చేసిన మ్యాంగోస్ అన్నిటికీ ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలి. సన్నగా పల్చగా ఉండాలి ఆ లేయర్స్. అప్పుడు మనకి పచ్చడి కూడా మంచిగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, టెంక్ వచ్చినంత వరకు మనం నీట్గా లేయర్స్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత లేయర్స్ అన్నీ ఒక క్లాత్ పైన వేసి మనం పైన ఎండబెట్టుకోవాలన్నమాట. సో మంచి సన్న ఏరియాలో ఆ లేయర్స్ అన్నీ ఏవైతే మనం పీల్ ఆఫ్ చేసామో వాటన్నిటిని ఒక క్లీన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మొత్తం అన్నీ స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఒక బండిల్లా ఉండకుండా ప్రతి ఒక్క లేయర్ నీట్గా స్ప్రెడ్ అయితే మంచిగా అవి ఆరుతాయి అన్నమాట. అండ్ దానికి తగ్గట్టుగా మనం పికిల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. అండ్ దీని తర్వాత మన ప్రాసెస్ ఏంటంటే మనం బెల్లం ఒక 1 kg తీసుకోవాలి. అంటే 3 మ్యాంగోస్కి 1 kg బెల్లం పడుతుంది అనమాట. సో మనం ఎన్నైతే మ్యాంగోస్ తీసుకున్నామో దాన్ని బట్టి మనం అన్ని కేజీస్ ఆఫ్ బెల్లం అయితే తీసుకోవాలి. ఇలా ఒక పాత్ర తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లాన్ని మనం మరిగించాలన్నమాట. అప్పుడు మనకి బెల్లం పాకంలాగా తయారవుతుంది. మనం ఎక్కువ మ్యాంగోస్ తీసుకుంటే మనకి ఎక్కువ కేజెస్ ఆఫ్ బెల్లం పడుతుంది కాబట్టి ఆ పీసెస్ చిన్న పీసెస్ ముందే మనం కట్ చేసుకొని బెల్లాన్ని ఆ చిన్న పీసెస్ మనం వేసుకొని మరిగిస్తూ ఉంటే అది మనకి ఈజీగా ఉంటుంది. కలపడానికి కూడా మనకి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మనం ఇలా వడకట్టే ఒక పాత్ర తీసుకొని ఆ వడకట్టిన దాంట్లో మనం మరిగించిన బెల్లాన్నంతా ఆ బెల్లం పాకాన్నంతా మనం వేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే అదంతా మనకి ఫిల్టర్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏదైతే మనం ఫిల్టర్ చేసిన బెల్లం పాకం ఉంటుంది కదా, ఆ పాకాన్ని మనం వేరే పాత్రలో వేసుకొని మళ్ళీ ఆ బెల్లం పాకాన్ని మనం మరిగించాలన్నమాట. చూసారు కదా, ఇలా ఒక పాత్ర తీసుకొని ఆ బెల్లం పాకాన్ని మొత్తం మళ్ళీ ఆ పాత్రలో వేసుకొని మళ్ళీ ఆ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి. అండ్ ఆ మరిగిస్తున్న టైంలోనే మనం ఏదైతే లేయర్స్గా మనం కట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్ని, ఆ మ్యాంగో లేయర్స్ అన్నీ మళ్ళీ మనం తీసుకొని ఈ బెల్లం పాకంలో వేసి వాటిని ఉడికించాలన్నమాట. అలా ఎంతవరకు ఉడికించాలంటే బెల్లం తీగ పాకం వచ్చినంత వరకు వాటిని బాగా ఉడికించాలి. సో చూసారు కదా, ఇలా నీట్గా మొత్తం ఏవైతే లేయర్స్గా మనం వేసిన మ్యాంగో పీసెస్ ఉంటాయో వాటన్నిటిని నీట్గా కలుపుకోవాలి. సో దట్ ఆ బెల్లం పాకం అంతా వాటికి బాగా పట్టాలన్నమాట. అప్పుడే అవి బాగా ఉడుకుతాయి. అండ్ మనం బెల్లం తీగ పాకం అంటే కొద్దిగా థిక్నెస్ లెవెల్ తీగ పాకంలాగా వచ్చే టైంలో మనం ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిసేపు ఆ ఏదైతే మిశ్రమం మనం ఇప్పుడు చేసామో అదంతా బాగా చల్లార్చుకొని దానికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాక కూడా నీట్గా మొత్తం అంతా కలుపుకుంటే ఆ ఉప్పు మొత్తం పాకానికి పడుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ఆఖరి స్టెప్ ఏంటంటే
మనం ఒక పోపు లాంటి పౌడర్ అనేది ఒకటి చేసుకోవాలి, తాలింపు పౌడరు. ఆ తాలింపు పౌడర్కి కావలసిన పదార్థాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఇందాక చెప్పాను కదా తీగ పాకం అని, అది ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఏదైతే తాలింపు పౌడర్ మనం చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర కొంచెం, కరివేపాకు రెమ్మలు కొన్ని, అలాగే ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. వీటన్నిటిని బాగా తాలింపులాగా వేపి వాటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ పౌడర్ని ఏదైతే ఉందో ఆ పౌడర్ని మనం చేసుకున్న ఈ మామిడికాయ తొక్కు పచ్చడిలో ఆ పౌడర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఈ విధంగా ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చేస్తే మనకి ఎన్ని రోజులైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది అండ్ మంచి రుచికరంగా కూడా ఉంటుంది. ఈ పచ్చడి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా లైక్ చేస్తారు. నేను అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చా. మీరు కూడా ఈ పచ్చడి చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.